శుభములు, వందనాలు. ప్రేమ దేవుని వల్ల మరి నేను దినం దేవుని యొక్క నామానికి మహిమకరంగా ప్రార్థన కోవడం జరిగింది. మరి ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పిల్లలకు పుస్తకాల పేర్లు నేర్పేటప్పుడు తల్లిదండ్రులుగా మీరు గమనించాలి. పేతురు, మొదటి పేతురు, రెండవ పేతురు అలా నేర్పించుకుంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక. పేతురు ఇద్దరున్నారు, ఒకటేనా? మొదటి పేతురు, రెండవ పేతురు అంటే ఇద్దరు పేతురు ఉన్నట్టు. అలా కాదు, పేతురు ఒక పేతురు ఒక్కడే. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక. అట్లనే పాత నిబంధన గ్రంథంలో కూడా రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. ఇలా నేర్పించాలి. మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను అంటున్నారు. అప్పుడు ఎంతమంది ఉన్నట్టు యోహానులు? ముగ్గురు. మూడు రాసిన ఒక్క ఆయనే, ముగ్గురు వేరు వేరు కాదు కనుక గుర్తుపెట్టుకోండి. ప్రేమ దేవుని వల్ల మరి ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, ఆలోచిద్దాం. మానవ జీవితాలకు మేలు కొలుపు, మానవ జీవితాలకు మేలు కొలుపు. సమాజంలో ఉన్నటువంటి మనుషులను చైతన్యవంతులుగా చేయాలి, మేలు కొలపాలి. ఏటి నుంచి మేలు కొలపాలి అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. మేధావి వర్గం వారు ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి, అప్రమత్తం చేయాలి అని చెప్పి ఎన్నిటిలో ప్రవేశపెట్టింది. అవగాహన ఉండాలి ప్రజలకు అని చెప్పి ఎన్నిటిలో ప్రవేశపెట్టింది. ఒక ఎయిడ్స్ భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని కబలించింది. నేటికి కూడా ఎంతోమందిని కబలిస్తూనే ఉంది. ఎయిడ్స్ గురించిన పూర్తి అవగాహన సమాజానికి తెలియాలి అని చెప్పి గవర్నమెంట్ దానికి ఒక కార్పొరేట్ సంస్థనే స్థాపించింది. దానికి కొంతమంది డాక్టర్స్ ప్రజల మధ్యకు వచ్చి ఎన్నో దాని గురించిన అవగాహన సదస్సులు పెట్టారు. ఇదిగో ఎయిడ్స్ వచ్చిన వారిని మీరు దూరంగా ఉంచకండి, సమాజానికి దూరంగా ఉండవలసిన అవసరత లేదు. వారితో కలిసి భోజనం చేసినా, వారితో కలిసి మనం ఎక్కడికి ప్రయాణం చేసినా ఎటువంటి ప్రమాదం మనకి లేదు. ఇది అంటువ్యాధి కాదు, ఇది అంటువ్యాధి కాదు. ఇది ఎదుటి వారిలో నుంచి మనలోనికి రావాలి అంటే దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిటి వల్ల వస్తుంది అని చెప్పి అవగాహన కలిగించడానికి ఇదిగో వారు చేసుకున్నటువంటి బ్లేడ్ రిజర్వ్ క్షౌరం చేయించుకోవటం, గడ్డం చేసుకోవటం, వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ రెండు టచ్ అయితేనే ఈ రోగం మరో వ్యక్తికి వస్తుంది. అది దాంపత్య జీవితంలో వస్తుంది, స్త్రీ పురుషుల దాంపత్య జీవితంలో వస్తుంది. అతనికి వేసిన సూది ఇంజెక్షన్ మరొక వ్యక్తికి వేసిన వస్తుంది, లేదా అతను చేసుకున్న షేవింగ్ బ్లేడు మరొకడు వాడిన వస్తుంది. ఇలా వస్తుందే కానీ మీరు అతనితో కలిసి అన్నం తిన్నా, అతనితో కలిసి ప్రయాణం చేసినా, అందరూ ఒక ఇంట్లో ఉండి జీవిస్తున్నా అది వచ్చే రోగం కాదు, అంటువ్యాధి కాదు. ఎందుకంటే ఎయిడ్స్ వచ్చింది, హెచ్ఐవి వచ్చింది అనగానే ఆ మనిషిని సమాజం దూరంగా పెట్టి చూస్తుంది, భయపడిపోతున్నారు. కనుక ప్రజలను అప్రమత్తం చేయాలి, అది అంటువ్యాధి కాదని చెప్పి మేల్కొల్పాలి అని ఒక కార్పొరేట్ సంస్థను స్థాపించి దానికి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి
దీన్ని ఎలాగైనా సమాజం నుంచి నిర్మూలించాలి, లేకుండా చేయాలి అని చెప్పి ప్రభుత్వం కండోమన్స్ ఇస్తుంది. మనుషులను అదుపులోకి చేయలేక, మనుషులను కంట్రోల్ చేయలేక కండోమన్స్ ఇస్తుంది. దీనిలో మేలుకొల్పాలి. ఇంకా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో మనం చూస్తే కొన్ని ఫోటోలు వేసి మీరు అప్రమత్తంగా ఉండండి, ఇక్కడ దొంగలున్నారు, అప్రమత్తంగా ఉండండి, మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ సామాను కొట్టివేస్తారు, మీ సామాను కొట్టివేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని మేలుకొలుపుతున్నారు. టీ బంకుల దగ్గర, హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఫోటోలు వేసి ఇక్కడ జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మేలుకొల్పాలి. ఇంకా ప్రజలను మూఢనమ్మకాలలో నుంచి మేల్కొల్పాలి, మూఢనమ్మకాలలో నుంచి బయటికి తీసుకొని రావాలి. మంత్రాలు, దయ్యాలు, క్షుద్ర శక్తులు, తాయెత్తులు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమాజం మధ్య నుంచి తీసివేయాలి. ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి, విద్యావంతులుగా చేయాలి. చదువు లేని వారిగా ఉంటే మనుషులు జ్ఞానం లేని వారుగా ఉంటారు కనుక అందరూ చదువుకున్నవారుగా ఉండాలి. మూఢనమ్మకాలలో నుంచి ప్రజలను బయటికి తీసుకొని రావాలి. ఈ మూఢనమ్మకాలలో మన ఇండియాలో మరీ ఎక్కువ. చర్చికి వెళతారు, తాయెత్తులు కట్టుకుంటారు, మసీదుకి వెళతారు, తాయెత్తులు కట్టుకుంటారు. మన హైందవ సహోదరులు కూడా కొంతమంది పండితులు, పెద్దవారు, వాటన్నిటిని మీరు నమ్మకండి. వాస్తుని, తాయెత్తులని, మంత్రాలని వీటన్నిటిని మీరు నమ్మకండి, అవి వాస్తవం కాదు అని చెప్పి పండితులు అనేవారు, గరికపాటి లాంటి వాళ్ళు చెబుతున్నా కానీ వినకుండా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ప్రతి రంగంలోనూ ఉన్నారు, ప్రతి మతంలోనూ ఉన్నారు ఈ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలలో నుంచి చైతన్యవంతులను చేయాలి. ఒక పిల్లెదురు వచ్చిందనుకోండి, ప్రయాణం చేసేటప్పుడు ఒక పిల్లెదురు వచ్చిందనుకోండి, వెళతారా? వెళతారు. ఎందుకని? పశుకును మంచి పదాన్ని పెట్టారు. ఏంటంటే అపశకునం. ఎవరన్నా పులిని చూస్తే భయపడతారు, లేదా కుక్కలు చూస్తే భయపడతారు. ఆఖరికి పిల్లిని చూసి భయపడేవాడు ఆలోచించండి. పిల్లిని చూసి భయపడతారా? అవును, పిల్లి ఎదురు వచ్చే పోరు. ఏదన్నా భర్త చనిపోయినటువంటి స్త్రీ, ఎదవరాలుగా ఉన్నటువంటి స్త్రీ ఎదురు వచ్చిన పోరు. ఇవన్నీ ఏంటి? మూఢనమ్మకాలు. వీటిలో నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఆదివారం పలానా దిక్కున ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల నుంచి మేలుకొలిపి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని ఎంతోమంది గొప్ప గొప్ప వారు అనేవారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఎన్నో చెప్తూ ఉంది. కానీ ఆ మధ్యకాలంలో మదనపల్లి ప్రాంతంలో ఇద్దరు తల్లిదండ్రులు బీటెక్ చదువుతున్న ఇద్దరు పిల్లలు, వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలు, 20 సంవత్సరాలు పైబడిన వయసుకు వచ్చిన ఇద్దరు పిల్లలను ఏం చేశారు? వాళ్ళే చంపేశారు. ఎందుకు? మరలా బ్రతుకుతారని. అమ్మో, యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎంతమంది నుండి ఎవరూ బతికించలేనిది వీళ్ళు బ్రతికిస్తా అంతరాలు మంత్రాలతో, తాయెత్తులతో. అంటే మూఢనమ్మకాల్లో సమాజం ఉంటే ఎంత ప్రమాదమో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కడుపును పుట్టిన బిడ్డలను 20 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుతున్న పిల్లలను కడతీర్చారు తల్లిదండ్రులే. అంటే మూఢనమ్మకాలలో ఉంటే ఈ ప్రమాదం ఉంటుంది, మూఢనమ్మకాలలో ఉంటే ఈ ప్రమాదం ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు గొడవ వచ్చింది. కొట్టుకుంటూ ఇతను కొట్టిన దెబ్బకు ఆమె చనిపోయింది. ఎక్కడో బలంగా తగిలింది తలకి, చనిపోయింది. చనిపోయినప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. అతన్ని ఏవో కేసులు ఏవో బనాయించారు.
జరుగుతుంది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. వచ్చి చూసి, ప్రాబ్లం నీలో కాదు, ఉంది. ఎక్కడుంది? ఇంట్లో ఉంది అన్నాడు. ప్రాబ్లం ఎక్కడ కాదు, నీలో లేదు, నీ ఇంటిలో ఉంది. ఈ ఇల్లు వాస్తుకు లేదు, అందుకని నీ భార్య చనిపోయింది. ఏం బిల్డింగ్ గురించి చనిపోయిందండి? ఉన్న ఇల్లు గురించి చనిపోయిందా? లేదు. కొట్టడం వల్ల చనిపోయింది. క్షణకావేశం వల్ల వచ్చిన కోపం వలన ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆయన వదిలేసి పోలీసులు ఇంటికి తీసుకెళ్ళి జైల్లో పెట్టానా? ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పాడు కదా వాస్తని. ఇప్పుడు కొట్టిన అయ్యగారిని, చంపిన అయ్యగారిని వదిలేసి ఇంటిని తీసుకుని పోయి జైల్లో పెట్టాలా? ఎంత అజ్ఞానం! ఎప్పుడైతే అతను వచ్చి చెప్పాడో ఇక ఇల్లే ఉండకూడదని చెప్పి ఆ ఇంటిని నేలమట్టం చేసేసాడు, పడగొట్టేసేసాడు. ఉన్న భార్య పోయే, కట్టుకున్న ఇల్లు, నివాసం ఉండడానికి ఏర్పరచుకున్న ఇల్లు పోయే, 2 పిల్లలు రోడ్డున పడ్డారు, తండ్రి జైలు పడ్డాడు. కనీసం వాళ్ళు ఉండటానికి కూడా ఇల్లు కూడా లేకుండా చేశారు. దేనివల్ల? మూఢనమ్మకాల వల్ల. రాత్రి కూడా చెప్పాను. ఇంకా మూఢనమ్మకాలు ఎలా ఉంటాయంటే, ఒక భార్యాభర్త ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలు ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి భార్యని పక్కన పెట్టేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం, ఇది కూడా ఒక మూఢనమ్మకం. మూఢనమ్మకాలు సమాజంలో ఉంటే ఏమవుతాయంటే, ఇదిగో ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అందుకే వాటిని తీసివేయాలి, వాటిల్లో నుంచి ప్రజలను బయటకు తీసుకొని రావాలి, చైతన్యవంతులుగా చేయాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులమైన మనం మేల్కొలుపని వీటన్నిటి గురించి మనం ఏమైనా సపరేట్గా చెప్పవలసిన అవసరత లేదు. ఎందుకంటే ప్రభుత్వం తన పనిలో తాను ఉంది. మరి మనం దేని నుంచి మేలుకోవాలి? ఎక్కడి నుంచి మేలుకోవాలి? మేలుకోవడం అంటే మనకు తెలిసిన విషయం, నిద్రపోతున్న వ్యక్తిని లేపటం. అంటే నిశ్చల స్థితిలో నుంచి కదలిక స్థితిలోనికి వస్తాడు. నిద్రపోతున్న వ్యక్తిని లేపితే నిశ్చలమైన స్థితిలో నుంచి కదలిక స్థితిలోనికి వస్తాడు. మరి యేసుక్రీస్తు వారు ఏ విషయంలో మేల్కొలపాలని చెప్తున్నాడు? బైబిల్ నీవు ఏ విషయంలో మేల్కోవాలని చెబుతుంది? మానవ జీవితాలకు అవసరమైనటువంటి మేల్కొలుపు ఏది? వాస్తవమైన మేల్కొలుపు, నిజమైన మేల్కొలుపు ఏది అతి ప్రాముఖ్యమైనది అని సమాజం గ్రహించలేకపోతుంది, ప్రభుత్వాలు గమనించలేకపోతున్నాయి. జ్ఞానవంతులము, మా పండితులము, మేము చదువుకున్న చదువు, మా విజ్ఞానము గొప్పది అని చెప్పి విర్రవీగుతున్న వారికి కూడా తెలియని సంగతులు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఎవరిని మేల్కొల్పాడు ఆయన? ఎలా మేల్కొల్పాడు? మనల్ని ఎలా చైతన్యవంతులుగా మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు అని మన బైబిల్లో కొన్ని సంగతులను చూసినట్లయితే చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాట చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇప్పుడు ఈయన ఎవరిని మేలుకొలపడానికి వెళ్తున్నాడు? లాజరు ఎన్ని రోజులైంది అప్పటికి చనిపోయి? 4 రోజులు సమాధిలో ఉంచాడు. అప్పటికి 4 దినాలు అయింది చనిపోయి లాజరు గారు. చనిపోయిన లాజరు 4 దినాల కంటే కుళ్ళు పట్టిపోవాలి. అవునా కదా? ఎవరైనా మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు చూస్తారండి? పూర్వం అయితే ఎక్కడి నుంచి దూరంగా ప్రయాణ వసతులు సరిగ్గా ఉండేవి కాదు కనుక వాళ్ళు దూరం నుంచి వచ్చేంత వరకు ఏదో ఉప్పు వేసి, ఐస్ వేసి 1 రోజు 2 రోజులు, మహా అంటే 2 రోజులు, 3వ రోజుకి ఉంచాలి.
కానీ ఈరోజు డెవలప్ అయిన ఈ పరిస్థితుల్లో ఉంచుతున్నారా? డీప్ ఫ్రిడ్జ్ అని ఒక ఫ్రిడ్జ్ తెస్తారు, దాన్ని తీసుకొని వచ్చి అందులో డెడ్ బాడీని పెడతారు. పెట్టి బంధువులందరూ వచ్చారనుకోండి, ఈరోజు సాయంత్రానికే ఎత్తేయాలి, రేపటి వరకు అవసరం ఉంది. ఎందుకు ఉంటే దాని నుంచి వచ్చే బ్యాక్టీరియా అది కుళ్ళిపోతుంది, ఒక రకమైన వాసన వస్తుంది. కనుక ఈ యొక్క శరీరాన్ని ఉంచకూడదు, ఈ యొక్క శవాన్ని ఉంచకూడదు, దీన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేసేయాలి. అది సమాధి చేసేంత వరకు నిద్రపోదు. ఆ శవం నిద్రపోతూ ఉంది, నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు నిద్రపోతారా? అమ్మో, నిద్రపోకూడదు, ఎవరో ఒకళ్ళు మేల్కొని ఉండాలి అని నేను కొంతసేపు మేల్కొని ఉంటానని చెప్తూ ఉంటారు. ప్రేమలో ఉంటారు. ఇక్కడ 4 దినాల క్రితం చనిపోయినటువంటి లాజరును యేసుక్రీస్తు వారు లేపుచున్నాడు. 17వ వచనం చూడండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినాలు సమాధిలో ఉండేదని తెలుసుకొని బేతాన్య యెరూషలేమునకు, బేతాన్య ఊరు, బేతాన్య అనేది ఒక ఊరు, ఆ ప్రాంతపు వాడు లాజరు, మరియా, మార్త. యెరూషలేమునకు సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది, ఇంచుమించు కోసెడు దూరము. కాబట్టి యూదులలో అనేకులు వాని సహోదరుని కూర్చి మరియాను మార్తను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేది. 16వ వచనం చూడండి. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెడుదమని తన తోటి శిష్యులతో చెప్పెను. యేసుక్రీస్తు వారు అక్కడికి వెళితే చంపుతారని, కొడతారని, ఇంతకు ముందే ఎంతో గొడవ చేశారని, రాళ్ళు దువ్వారని ఎన్నో ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళినా మనం చచ్చిపోయినా పర్వాలేదని తోమ శిష్యులందరినీ బలపరిచి తీసుకుని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. వెళ్ళిన అతను లాజరును ఏమని పిలిచాడు? లాజరు బయటికి రా. ఆయన బ్రతుకున్నాడా? బ్రతికిలేడు. చనిపోయి అప్పటికే 4 దినాలు అయింది. చనిపోయిన లాజరు ఆత్మ ఎక్కడుంది? పారదైసులో ఉంది. లాజరు ఆత్మ. చనిపోయిన సమాధి దగ్గరకు వెళ్ళి, సమాధి చేయబడినటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, యేసు లాజరు నువ్వు బయటికి రా అనేసరికి ఎక్కడున్న లాజరు వినబడింది? పారదైసులో ఉన్న లాజరు వినబడింది. సమాధిలో నుంచి ఆ యొక్క ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడై బయటికి వచ్చాడు. ఆయన తొలగించాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతడు ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఎవరికి లేపాడు? నిద్రపోతున్న వారిని నీవైనా లేకపోవచ్చు, నేనైనా లేకపోవచ్చు. అవునా? ఎవరైనా లేపగలరు నిద్రపోతున్నవాడిని. నటించేవాడిని లేపలేమంటారు, నటించేవాడిని కూడా లేపవచ్చు. ఒక సూట్ తీసుకొని పిలిస్తే లేవడా? ఒక కర్ర తీసుకొని పారితే లేవడా? లేస్తాడు. నిద్రపోయేవాడైనా లేకపోవచ్చు, కానీ నటించేవాడిని లేపలేమంటారు. ఎందుకు లేపలేము? కర్ర తీసుకొని ఒక బెత్తె తీసుకొని కొట్టు, లెగుస్తాడు కదా, ఓమని కేక పెట్టి లెగుస్తాడు. శాస్త్రవేత్తలు ఎప్పుడో బ్రతికిస్తాము అన్నవారిని నమ్మి కోట్ల రూపాయలు కొడుతున్నారు. మీరు చనిపోయిన తరువాత మీ దేహాలను మేము లేపుతాము అని చెబితే నమ్మి కోట్ల రూపాయలు కొడుతున్నారు. ఎప్పుడో జరిపించడం కాదు, మీ కళ్ళ ముందే ప్రత్యక్షంగా నేను ఇదిగో చనిపోయిన ఈ లాజరు 4 దినాలై కంపు కొట్టి వాసన వస్తున్నటువంటి ఆ లాజరును లేపాడు. తన సహోదరు ఏమంటుంది? ప్రభువా, ఇప్పటికే అతను చనిపోయి 4 దినాలు అవుతుంది, కంపు కొడుతుంది, వాసన వస్తుంది, ఆ రాయి తొలగించండి అని అంటే తీయొద్దంటుంది. ప్రభు అంటున్నాడు,
నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం, యేసుక్రీస్తు మాట పరదేశంలో ఉన్న లాజరుకు వినబడింది, భూమి మీద సజీవంగా ఉన్న మనుషులకు వినబడలేదు, అర్థం కాలేదు. ఎక్కడో పరదేశంలో ఉన్న లాజరుకు వినబడింది యేసుక్రీస్తు మాట, కానీ భూమి మీద ఉన్న మనిషికి వినబడటం లేదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన 2000 సంవత్సరాల క్రితం పిలిస్తే నేటికి కూడా అవహేళన చేసేవారు, అవమానించేవారు, దూషించేవారు, హింసించేవారు. తన పేరుకి వచ్చిన వారిని ఎంతోమంది క్రూరులు తయారవుతున్నారు. ఆయన మేలుకొల్పేది నిన్ను ఈ యొక్క లోక సంబంధమైన వీటి నుంచి కాదు, చనిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తుటకు సమర్థుడు మన యేసు. అలాంటి పరిస్థితి నుంచి లేవనెత్తేవాడు, చనిపోయిన వారిని లేపగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఎనిబడి ఎవరు కూడా ఎప్పుడు చేయనటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. ఇదిగో చనిపోయిన లాజరును తిరిగి లేపాడు. ప్రేమ దేవుని వల్ల. మరొక మాట చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి సమాధి చేయబడిన తరువాత 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన లేచాడు. ఇదిగో నన్ను నమ్మిన వారిని కూడా నేను లేపుతాను. ఇదిగో ఆయన లేచాడనటకు మేము సాక్షులం. 10వ అధ్యాయం 39వ వచనం. అదే అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను 6 మానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న వారికి మాకే కనబడ్డాడు. ఇందుకు మేము సాక్షులం. యేసుక్రీస్తు సాక్ష్యం లేకుండా లేదు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఎంతో మందిని బ్రతికించాడు. ఒక లాజరును బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, బెదవరాలి కుమారుడిని బ్రతికించాడు, మేల్కొల్పాడు. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి, మరణస్థితిలో నుంచి మరణించిన వారిని తిరిగి లేపుటకు యేసుక్రీస్తు శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు, అధికారం పొందినవాడు. ఆలోచించండి దేవుడు వాళ్ళ సాక్ష్యం ఉంది. ఎంతమంది ఉన్నారని అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అటు పిమ్మట 500 మంది సహోదరులకు, 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందరికి కనపడ్డాడు. ఒక్కసారి ఏదో ఒకళ్ళిద్దరు కాదు, ఒక మారుమూలం జరిగిన సందర్భం కాదు. ఎంతమంది అయ్యాయి అంటే 500 కంటే ఎక్కువ మందికి ఒక్కసారిగా కనబడ్డాడు. ఆలోచించండి. ఆయన మన బ్రతుకులో మేలుకొల్పాలి అనుకుంటుంది. ఇదిగో చనిపోయిన తరువాత నిన్ను మేలుకొల్పాలి, చనిపోయిన నిన్ను బ్రతికించాలి అని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. దాని నుంచి మనల్ని లేపాలి, మేలుకొల్పాలి. ప్రేమ దేవుని బాబా, కొన్ని సందర్భాలను మనం చకచక బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది,
దానిని వినువారు జీవించుదురు. నువ్వు మరణించిన, మరణంలో మట్టిలో కలిసిపోయినా నువ్వు గాలిలో కలుస్తావని అబద్ధం. మట్టిలో కలుస్తావు. ఆత్మ పరదేశుకి జీవితాన్ని బట్టి లేదా అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. ఆ మరణించిన నిన్ను ఒకరోజు ఆయన లేపుతాడు. ఆయన అంటున్నాడు, నీవు జీవంలోనికి వచ్చినట్లు చదవమా. మృతులు దేవుని కుమారుని శబ్దము గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది. 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది. దానిని వినువారు జీవితులని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, కుమారుడు కూడా తానంతట తానే జీవము గలవాడై ఉండుటకు దేవుడు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అనుగ్రహంలో ఆయనకి అధికారం ఇచ్చాడు. చనిపోయిన వారిని తిరిగి లేపేదానికి కూడా యేసుక్రీస్తు వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. చనిపోయిన ఆయన కూడా తిరిగి లేచాడు. చనిపోయిన ఆయన తిరిగి లేచాడు. అందుకే పౌలు గారు రాస్తున్న మాటలు మనం చూడగలిగితే చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర జనుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తం యేసును నమ్మిన మనము నిరీక్షణ లేని వారం కాదు. నిరీక్షణ లేని వారం కాదు, నిరీక్షణ ఉన్నవారం. ఏమి నిరీక్షణ ఉంది? మనల్ని చనిపోయినా తిరిగి లేపుతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. చెప్తున్నాడు, నిరీక్షణ లేని ఇతర జనుల వలె మీరు ఉండక నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేలా అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెచ్చుకోవచ్చు. నిన్ను పరలోకానికి తీసుకుని వెళతాడు యేసుక్రీస్తు వారి 2వ రాకడలో. కిందికి చదవండి. ఇంకా మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులపై నిలిచియుండు మనమును నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు అందరూ మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొందుము. నీవు నిరీక్షణ లేని వారం కాదు. ప్రభువును నమ్ముకున్న మనం నిరీక్షణ లేని వారం కాదు. అందరిలాగా లోకంలో ఉన్నవారిలాగా ఏముందలే, బ్రతికినన్నాడు బ్రతికాను, చచ్చిన తర్వాత మట్టిలో మట్టి కలిసిపోతుంది, గాలిలో గాలి కలిసిపోతుంది. అదంతా అబద్ధం. నిరూపించి చూపించాడు. నువ్వు నమ్మిన యేసు, నేను నమ్మిన యేసు మా రక్షకుడు. ఇదిగో మీరు మరణించినా సరే, చనిపోయినా సరే, మరలా మిమ్ములను బ్రతికిస్తాడు అని పౌలు గారు చెప్తున్నాడు సంఘానికి. చెప్తున్నాడు ఇక్కడ దేవుని వారు. మరొక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. నువ్వు లేపబడతావు. నువ్వు నమ్మిన యేసు నిన్ను లేపుతాడు, మేల్కొల్పుతాడు. ఎక్కడి నుంచి? మరణమైన సమాధిలో నుంచి. మట్టిలో కలిసిపోయిన నీ దేహాన్ని దేవుడు లేపడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉంటే ఈ లోకం అనే వాటి మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉండవు.
ఈ లోకం మీద ఆశ ఉంది, ఈ లోకంలోనే ఉండాలి అనుకుంటున్నావు అంటే ప్రభువునందు నిరీక్షణ నీకు సరిగ్గా లేదు, సరిగ్గా లేదు. అదే అంటాడు పౌలు గారు, రెప్పపాటున ఒక్క క్షణములోనే రెప్పపాటున మనము లేస్తాము. ప్రభువు మనల్ని లేపుటకు సమర్థుడు. ప్రేమదేవుడు కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటివాడు నౌట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబడునని ప్రవక్తలను హోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పడం లేదు. ఇదిగో లేపబడే వారిలో ప్రథముడుగా ఉంటాను. క్రీస్తు నందున్న మీరు కూడా లేపబడతారు. ప్రవక్తలు చెప్పినవి, మోషే చెప్పినవి ఎలాగో నమ్మామో అదే విధంగా యేసుని కూడా మనం నమ్మాలి. యేసు మనలను మేల్కొల్పేవాడు అని చెప్తున్నాడు. మేల్కొల్పేవాడు. ప్రేమ దేవుని వల్ల ఎంతమంది విశ్వసిస్తున్నారు? క్రైస్తవులు నిరీక్షణ లేని వారుగా ఎందరో ఉన్నారు. మానవ జీవితాలకు అసలైన మేల్కొలుపు ఏదయ్యా అంటే ఇది నిజమైన మేల్కొలుపు. హెచ్ఐవి గురించి చెప్పండి, మంచిదే. లేదా మూఢనమ్మకాల గురించి చెప్పినా మంచిదే. ఇంకా ఎన్నో రకాల మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని మేల్కొల్పడం మంచిదే. ఎంతవరకు మనకి ఇవి ఉపయోగపడతాయి అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే. మరి మరణించిన తరువాత నీకు ఉపయోగపడే మేలుకరమైనది ఏదైనా ఉంది అంటే అది క్రీస్తులో ఉంది, క్రీస్తుతో ఉంది, దేవునితో ఉంది, దేవునిలో ఉంది. దాన్ని మనం విశ్వసించాలి. నిరీక్షణ కలిగిన వారముగా, దేవుని పట్ల ఎదురు చూసే వారముగా, నిశ్చలమైన స్థితిలో నుంచి కదలిక కలిగిన స్థితిలోనికి తెచ్చేవాడు యేసుక్రీస్తు వారు. నిద్రపోయేవాడు కాదు ఆయన అయిపోయింది, నిద్రపోయేవాడి కాదు. 100 సంవత్సరాలు గడిచినా, 1000 సంవత్సరాలు గడిచినా నిన్ను లేపగల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని మెరుగుకొల్పేవాడు. మరొక మాట చూద్దాం, చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద అధికారం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. లేచిన ఆయన మీద మరలా మరణానికి అధికారము లేదు. లాజరు మరణించి తిరిగి లేచాడు. లేచాడు లేదా? మరణించాడు. ప్రభువు వల్ల తిరిగి లేపబడ్డాడు. లేపబడిన ఆయన మరలా మరణించాడు లేదా? మరణించాడు. లాజరు మరలా మరణించాడు. యాయిరు కుమార్తె మరణించింది. పెదవాళ్ళ కుమారుడు మరణించాడు. మరి 5 యవనస్తుడు మరణించాడు. చచ్చిపోయిన వాడు తిరిగి లేచిన, బ్రతికింపబడిన, మరలా మరణించి మట్టిలో సమాధి చేయబడ్డారు. మరి యేసుక్రీస్తు మరణించిన ఆయన, సమాధి చేయబడిన ఆయన తిరిగి లేచాడు. లేచి మరలా మరణించలేదు. అమాంతాన ఆకాశానికి ఎగసిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అనేక మంది సహోదరుల మధ్య నుంచి అమాంతంగా పక్షి ఎలా ఎగిరిపోతుందో ఆకాశ గగనానికి, అదేవిధంగా రూపాంతరం పొంది పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడో మనం చూడగలిగితే అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరమంలో చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో
నిలిచి వాళ్ళకి చెప్తున్నారు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ వద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే తిరిగి ఆయన వచ్చునని వారితో చెప్పాను. ఎంతో వందల మంది ఉండగా వాళ్ళందరి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఎలా? ఆకాశానికి ఎగసిపోయాడు. ఒక మేఘం వచ్చి ఆయనను కొనిపోయింది. వెళ్ళిన ఆయన ఎలా వెళ్ళాడో అదే రీతిగా మరలా మధ్యాకాశంలో రాబోచున్నాడు. అందుకే పౌలు గారు రాస్తూ తెస్సలోనికలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుట మీరు చీకటిలో ఉన్నారు కాదా? మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఇందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండుదురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కనపరచు కవచము రక్షణ నిరీక్షణను శిరస్నామమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాల్గొనకు నియమించలేదు. ఉగ్రత పాల్గొనకు కాదు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడో, రేపు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, పట్టపగలు వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తాడని చెప్తున్నాడు. పైన చదివితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము దర్శించును. చాలా మంది ఎలా చేస్తున్నారు, వస్తాడా, నిజమా, ఎవరు చెప్పారు, నువ్వు చూసావా అని ఎన్నో హేళన మాటలు మాట్లాడుతున్నారు. మనం చెప్పే మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయి? హేళనగా ఉన్నాయి. కానీ ఈ మాటలు వింటున్న మనం విశ్వసించాలి. మొదటి వచనం చూస్తే, సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బహుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తలచించును కనుక వారంత మాత్రమును తప్పించుకొనరు. ఒకవేళ నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావా? నాకేమీ లేదు, బ్రహ్మాండంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, నాకు సమస్తం ఉంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన ఇష్టపడవాడు, నాకెందుకు ఇక్కడ ఉన్నందుకు క్షేమంగా ఉన్నాను ఆయన అనుకుంటున్నావా? తస్మా జాగ్రత్త. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లు వస్తుందో అలాగే యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడాలి. ఎత్తపడాలంటే మనం ఎలా ఉండాలి? మేలుకొని ఉండాలి. మేలుకొని అంటే నిద్రపోతే నిద్ర మేలుకొని కళ్ళు తెలుసుకొని ఉంటాం. ఆ నిద్ర గురించిగా చెప్తుంది. మన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునిలో మెలుగువ కలిగి ఉండాలి. చీకటిలో వారి వల్ల ఉండకూడదు. మీరు యేసుక్రీస్తు యొక్క వెలుగును ఆశ్రయించిన వారు. అందుకే అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. క్రైస్తవులు దేవుని సొత్తైన ప్రజలు. మెలకువతో ఉండాలి. నిద్రపోయే మన రోజు నిద్రపోయే నిద్ర గురించి కాదని చెప్తుంది. ఈ రోజు వస్తాడో, రేపు వస్తాడో, ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎత్తపడతానా లేదా అని చెప్పి ప్రతి దినము మన జీవితాన్ని ప్రభువులో అర్థంలో చూసినట్లుగా వాక్యంలో మన జీవితాన్ని చూసుకొని
సిద్ధంగా ఉండాలి. అది చెప్తున్నాడు గ్రంథకర్త, అది చెప్తున్నాడు పౌలు గారు, అది చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి అలా ఉన్నావా? అలా మన బతుకులు ఉన్నాయా? ఆ నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక పాము కర్ర కనిపించింది, అప్పుడు ఏం చేస్తాం? ఒక కర్ర కానీ ఒక తాడు కానీ కనిపించింది అనుకో, దాన్ని చూసి చీకట్లో భయపడిపోతాం, అవునా కదా? భయపడిపోతాం. అదే వెలుగులో నడిచేవనుకో, అది కర్రో తాడో పాము నీకు నీటుగా కనబడుతుంది కనుక భయపడవు. మనం వెలుగులో ఉన్న వారిమై ఉండాలి, వెలుగులో ఉన్న వారమై ఉండాలి. భయపడే వారముగా ఉండకూడదు, భయపడే వారంగా ఉండకూడదు. చీకట్లో వెళ్ళకూడదు, త్రొట్టిల్లి పడిపోతాడు. పామును చూసినా భయమే, తాడును చూసినా భయమే, కర్రను చూసినా భయమే. ఇది కర్రలో తాడు లేకుంటే పాము తెలియదు. అదే వెలుగులో ఉన్నవాడనుకో జాగ్రత్త పడతాడు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు ఈ దినం వస్తాడో రేపు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం ఎప్పుడు మేలుకొని ఉండాలి. మానవ జీవితాలకు నిజమైన మేలుకొలుపు ఏది అంటే ఇదిగో క్రీస్తులో ఉంది. నిన్ను మరణించినా కానీ తిరిగి లేపగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు వన్నటోని యేసుక్రీస్తు మాత్రమే ఈ ప్రపంచంలో. ఎవరు లేరు. ఎంతోమంది శాస్త్రవేత్తలు దాన్ని చనిపోయినటువంటి దేహాలను తీసుకుని వెళ్ళి భద్రపరుస్తున్నారు. ఎందుకు? మేము మందు వచ్చినప్పుడు మీ దేహాలకు ఆ మందును వాడి తిరిగి లేపుతామని అబద్ధపు మాటలు చెప్పిన వారిని నమ్మి ఈ ప్రపంచం వాళ్లకు కోట్లు కట్టబెడుతుందండి. వాళ్ళ ఎందుకు విశ్వాసం వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ మనిషిని బ్రతికించే మందు వస్తుంది, అప్పుడు మేము ఆ యొక్క మందుని మీ దేహాలకు వాడి మిమ్మల్ని బ్రతికిస్తాము. చనిపోక ముందే మీరు మా దగ్గర రిజిస్టర్ చేసుకొని కొంత డబ్బును మా దగ్గర డిపాజిట్ చేస్తే ఆ మందు వచ్చినప్పుడు మిమ్మల్ని బ్రతికిస్తామని అబద్ధపు మాటలు చెప్పిన ఈ యొక్క ప్రపంచాన్ని నమ్మింది మనుషులు. ఎంతో శాస్త్రవేత్తలు నమ్మింది, సైన్స్ నమ్మింది. కానీ బ్రతికి నిరూపించి చూపించిన యేసుని నమ్మడం లేదు. ఎప్పుడో బ్రతికిస్తానన్నవాడిని నమ్మారు, కానీ బ్రతికించి నిరూపించి చూపించిన యేసుని నమ్మకుండా ఎన్నో అవమానాలు, దూషణలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఆయనను హేళన చేస్తున్నారు. క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను కొడుతున్నారు, దూషణ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా వేధిస్తూ ఉన్నారు. ఈ వేదన, ఈ బాధలు, ఈ యొక్క హింసలు కొద్ది కాలమే. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకే, మనం ఈ భూమి మీద ఉన్నంత వరకే హింసలైనా, బాధలైనా, కరువైనా, ఖడ్గమైనా, వేదనైనా, దుఃఖమైన అన్నిటినీ కూడా అధిగమించే శక్తి దేవుడు మనకిస్తాడు. చనిపోయినా పర్వాలేదు, నువ్వు మేలుకొని ఉండాలి. క్రీస్తునందు నిద్రించి ఉండాలి. బైబిలు చావుని నిద్ర అంటుంది. నిద్రలో ఉన్నవాడు లేపితే ఏమైపోవాలి? లేచిపోవాలి. మరి క్రీస్తు వచ్చి లేపినప్పుడు లేస్తావా? అలాంటి జీవితం మనకు ఉందా? అలాంటి బ్రతుకు కలిగి జీవిస్తున్నామా? వాక్యంలో మన జీవితాన్ని సరిచేసుకుంటూ చూసుకుంటూ బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రేమ దేవుని వల్ల మానవ జీవితాలకు నిజమైన మేలుకొలుపు యేసుక్రీస్తు వారు. ఆయనే మనలను బ్రతికించేవాడు కనుక ఆయన ఎంతో విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చేరవచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నిరీక్షణ లేని ఇతర ప్రజల వలె కాక తండ్రి, నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తూ మీ రాజ్యం కొరకు ఈ భూమి మీద తండ్రి ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, బాధలైనా, కరువైనా, ఖడ్గమైనా, వేదనైనా, రోగమైనా, మరణమైనా తండ్రి దాన్ని అధిగమించే శక్తిని, సామర్థ్యాన్ని మీరు మాకు ప్రసాదించండి. మీ కుమారుని ఎందు విశ్వాసం ఉంచి, మీ యందు విశ్వాసం ఉంచి తండ్రి బ్రతుకుచున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఎందరైతే నిజమైన విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉన్నారో మీ పట్ల వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పులివెందుల ప్రాంతంలో జరిగించుకున్న ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యకు సహకారులుగా సహకరిస్తున్నటువంటి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని
పేరు పేరున మీరు దీవించండి. మాకు ఇచ్చిన చిన్న బిడ్డలను తండ్రి కూడా మీ వాక్యంలో పెంచుటకు సహాయం చేయండి తండ్రి. సంఘ పరిచర్యలంతటినీ దీవించండి. రేపు జరగనున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీ నామ మహిమార్థమే జరిగించండి. అనేక మంది ప్రజలు వచ్చి మీ వాక్యాన్ని విని మీకోసం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. రాత్రి జరిగించిన కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పిల్లలు తిరిగి వెళ్ళుచుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనల్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.